రేఖకు సంబంధించి ఆ ప్రాంతాలు ఇప్పటికీ ఒక మాట వినిపిస్తుంది. ఏమని? ఖైబర్ పఖ్తుంఖ్వాకు సంబంధించి ఇటు తెరికి తాలిబాన్ పాకిస్తాన్ వీళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఆ ప్రాంతాన్ని ఇప్పటికీ ఆక్యుపై చేసుకున్నారు. కొంతమంది పాక్ సైనికులని వీళ్ళు బందీలుగా తీసుకున్నారు. ఆ విజువల్స్ కూడా రీసెంట్గా ఒక 2 విజువల్స్ బయటకు వచ్చిన సందర్భం. ఫస్ట్లీ దాంట్లో ఒక 2 సైనికులను పట్టుకున్న తర్వాత వాళ్ళు అక్కడ మాట్లాడుతున్న సందర్భం, కాస్త భాష మనకు అర్థం కాకపోవచ్చు, బట్ వాళ్ళని పట్టుకున్న సందర్భంలో ఒకరైతే బతిమలాడుకుంటూ ఉంటాడు, నన్ను విడిచిపెట్టండి అంటూ. సో అలా ఒకరి తర్వాత ఒకరిని వీళ్ళు బందీలుగా చేసుకుంటున్న సందర్భం ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ సైన్యం. సో ఇప్పుడు నెక్స్ట్ వీళ్ళు ఏం చేయబోతున్నారు అనేది ఒక కాసంత ఉత్కంఠకు తెరలేపితే ఇంకొక వర్షన్లో కొన్ని విజువల్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడం జరుగుతోంది. ఏమని? పాకిస్తాన్ సైనికుల ఆ యూనిఫామ్స్ని ఒక కర్రకు వేలాడదీసి, కేవలం యూనిఫామ్స్ మాత్రమే, వాళ్ళ డ్రెస్ కోడ్ ఉంటుంది కదా, ఆ సైన్యం దుస్తులు అంటూ ఉంటారు కదా, వాటిని ఒక కర్రకు వేలాడదీసి ఆ ప్రజలకు సంబంధించి, అంటే దాని ఏమంటారు, ఒక కట్లగా ఒక కర్రకు వేలాడదీసి వాటిని అక్కడ అందరూ చూసేలా వాటిని ఏర్పాటు చేసిన సందర్భం. సో ఆ నేపథ్యంలోనే తాలిబాన్ సైనికులు కావచ్చు, తాలిబాన్ ప్రభుత్వం కావచ్చు, పాకిస్తాన్కి వార్నింగ్ ఇస్తోంది. కానీ ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్లో ఇక్కడ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఆఫ్ఘనిస్తాన్కి లేదు, బట్ దాన్ని డిఫెండ్ చేసుకునే ప్రయత్నం చేస్తోంది. ఇప్పుడు ఇదే ఆఫ్ఘనిస్తాన్ ఏం చెబుతోంది? హిందూకుష్ పర్వతాలను అడుగు పాకిస్తాన్, మా సత్తా ఏంటి, మా బలం ఏంటి, మాకున్న సత్తా ఏంటో, మేమేం చేయగలము ఒకసారి అడుగు చెప్తుంది. నీకు అంతగా మా గురించి తెలుసుకోవాలనుకుంటే మా చరిత్ర తెలుసుకో, మా చరిత్ర చదువుకో, ఎందుకంటే అమెరికాను అడుగు, మా సత్తా ఏంటి, మా బలం ఏంటి, మా బలగం ఏంటి చెబుతుంది. లేదు కాదు కూడదు అంటే సోవియట్ యూనియన్ నుంచి కూడా తెలుసుకో, అప్పటి నుంచి ఉన్నదే కదా అంటూ కూడా తాలిబాన్ సైనికులు కావచ్చు, తాలిబాన్ ప్రభుత్వం కావచ్చు ప్రశ్నిస్తున్న నేపథ్యం మీరు చూడొచ్చు. యుద్ధ ట్యాంకులకు సంబంధించి వెళుతున్న సందర్భం, 2 వైపులా కూడా యుద్ధ ట్యాంకులను మోహరించాయి. రెండు దేశాలు కూడా ఒకరి మీద ఒకరు దాడులకు పాల్పడిన పరిస్థితి. గత కొన్ని రోజులుగా ఇటువంటి పరిస్థితి కంటిన్యూ అవుతూ వచ్చింది. 2 దేశాలు కూడా సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులకు దారితీశాయి. ప్రస్తుతం ఈ పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రపంచ దేశాలు ఇప్పుడు జోక్యం చేసుకుంటున్న సందర్భం ఉంది. కొద్ది రోజుల క్రితం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా రియాక్ట్ అయ్యాడు. ట్రంప్ ఏమంటాడు? ఎస్, సిచ్యువేషన్ నేను చూస్తున్నాను, ఎన్నో యుద్ధాలు ఆపాను, ఇప్పుడు ఈ యుద్ధాన్ని కూడా నేను ఆపుతాను, వాళ్ళతో కూడా నేను మాట్లాడతాను, ఎందుకంటే వాళ్ళతో కూడా మాకు ట్రేడ్ డీల్ ఉంది కాబట్టి దాంతో ఆ విషయం కూడా మాట్లాడతాను, ఒప్పుకోకపోతే కనుక నాకేం చేయాలో తెలుసు అని అర్థం వచ్చేలా మాట్లాడిన క్రమం. బట్ అప్పుడే ఆ టైంలోని మీరు చూస్తుంటే నిన్న కాక మొన్న ఇటు ఆసిమ్ మునీర్కి సంబంధించి అక్కడ కనిపించలేదు. ఎక్కడ? ఈజిప్ట్లో జరిగిన ఈ డీల్కి సంబంధించి ఎక్కడ? ఈ ఇజ్రాయెల్ అలాగే పాలస్తీనా అంటే గాజాకు సంబంధించి ఆ పీస్ డీల్లో భాగంగా గాజా అలాగే ఇజ్రాయెల్కి సంబంధించి ఆ పీస్ డీల్లో ఎక్కడ కూడా ఆసిమ్ మునీర్ కనిపించలేదు. ఎందుకంటే ప్రస్తుతం వాడు ఈ హడావిడిలో ఉన్నాడు అనే అంశానికి సంబంధించి. బట్ అదే నేపథ్యంలో పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అదే కార్యక్రమానికి వెళ్ళిన సందర్భంలో అక్కడ మళ్ళీ స్వరడబ్బా పరస్పర డబ్బా అంటూ ఉంటాం కదా, అలాగా ఇక్కడ షెహబాజ్ షరీఫ్ ట్రంప్ను పొగట్టం, ట్రంప్ షెహబాజ్ షరీఫ్ను పొగట్టం, వీళ్ళు ముసుముసు నవ్వులతో అక్కడ చూడలేక చచ్చారు మిగతా వాళ్ళందరూ కూడా. సో అలా అక్కడ ఏర్పడింది పరిస్థితి. సో అక్కడి నుంచి మాట్లాడుకున్న క్రమంలో ఇప్పుడు ఇదే ట్రంప్ ఒకవేళ సపోర్ట్ ఇవ్వాల్సి వస్తే నిర్మోహమాటంగా పాకిస్తాన్కి ఇస్తాడు. ఎందుకు? ఆఫ్ఘనిస్తాన్లో మళ్ళీ తన బలగాన్ని దించేందుకు ట్రంప్ ప్రయత్నం చేస్తున్న క్రమంలోనే ప్రస్తుతం ఈ అల్లర్లు చోటు చేసుకుంటున్నాయి. దీని గురించి మాట్లాడుకోవాలంటే ఒక డీటెయిల్డ్ స్టోరీ ఉందనే చెప్పుకోవచ్చు. ఇప్పుడే ఎందుకు ఇంతటి ఘాతకానికి పాకిస్తాన్ తెరలేపుతోందంటే, పాల్పడుతోందంటే అక్కడ ఎత్తైన పర్వతాలు ఉంటూ ఉంటాయి ఇటు ఖైబర్ పఖ్తుంఖ్వాకు సంబంధించి. ఆ ఎత్తైన ప్రాంతాల్లో ఆ కొండ ప్రాంతాల్లో ప్రజలు ఉంటూ ఉంటారు. వారిని ఖాళీ చేయించి ఆ ప్రాంతాన్ని వాళ్ళ ఉగ్రవాదులకు ఇవ్వాలి అనేది వాళ్ళ ఆలోచన. ఎందుకని? ఇక్కడ మన సరిహద్దుల్లో ఉంటే మనం లేపేస్తున్నాం, బెలూచిస్తాన్లో ఉంటే అక్కడ అవ్వటం లేదు, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ వాళ్ళ గిల్గిత్ బాల్టిస్తాన్ అంటూ ఉంటారు, మనం అక్కడ పెడదామంటే అక్కడ అవ్వదు, పోనీ అది ఇది కాదు పంజాబ్లో పెట్టుకుందామంటే మరి వాళ్ళందరూ అక్కడే ఉంటారు రాజకీయ నేతలంతా, పోనీ సింధులో